ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో మరో ప్రాముఖ్యమైన అంశమును ఈరోజు ఈ వర్తమానంలో మనము ధ్యానించనై ఉన్నాం. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి. దేవుని చిత్తానుసారంగా జీవించటానికి ప్రార్థనాపూర్వకముగా తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తానికి లోబడాలి. ఆయన తిరిగి రెండవసారి లోకానికి వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవుడు ఎత్తబడాలి. ఆయన ఇచ్చే ఆ దేశాన్ని, ఆ యొక్క పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ప్రతి క్రైస్తవుడి యొక్క అంతిమ గురి పరలోక రాజ్యమును సంపాదించుకోవటం, నిత్య జీవితాన్ని పొందుకోవటం, ఆ రాజ్యానికి వారసులుగా ఉండటమే. కనుక ప్రియులారా, ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరము కూడా దేవుని చిత్తమేంటో గ్రహించి దేవుని చిత్తానికి లోబడదాం. దేవుని చిత్తమును చేయనివాడు పరలోక రాజ్యమును పొందుకోలేడు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అనే విషయాన్ని గమనించాలి. ఈ రోజున ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనము ధ్యానించనై ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనమును చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింపలేదు, గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. ప్రియులారా, ఒకరి విషయంలో యెహోవా పశ్చాత్తాపము పడడం అనేది ప్రమాదకరమైనటువంటి విషయం. బహుశా నీ విషయంలో, నా విషయంలో ఈ రోజున యెహోవా దేవుడు పశ్చాత్తాప పడుతున్నాడేమో. దానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళినందుకు. అయ్యో, నన్ను నమ్మిన ప్రజలు ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని నేను పిలిచినప్పుడు ఇదిగో ఆశీర్వాదము నోచుకోకుండా నా చేతిలో నుంచి బయటికి వెళ్ళి దూరముగా ఉన్నారే అని దేవుడు పశ్చాత్తాపపడే ఆ దినము నీ జీవితంలో, నా జీవితంలో రాకుండునుగాక. ఈరోజు సౌలు రాజు జీవితంలో జరిగిన ఒక ప్రమాదకరమైన సంఘటన మనం చదువుతున్నాం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు, సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు, సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు బ్రతికిన దినములన్నిటిలోనూ సమూయేలు సౌలును దర్శింపటానికి అతని యొద్దకు వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యాడు. కారణం ఏంటి? తన ప్రవర్తనను బట్టి. ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండి ఇశ్రాయేలీల్ని దేవుని చిత్తానుసారంగా నడిపించవలసిన ఆ ప్రజల యొక్క రాజు దేవుని చిత్తములో నుండి బయటికి వెళ్ళిపోవడం ప్రమాదకరమైనటువంటి సంఘటన. ఇశ్రాయేలీలందరికీ రాజుగా ఉండవలసిన వ్యక్తి రాజుగా ఉంటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, ఒకవైపున రాజుగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఇంకొక వైపున ఇశ్రాయేలీయుల్ని దేవుని చిత్తంలోనికి నడిపించవలసిన ఈ రాజు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవటాన్ని బట్టి, సౌలు ఇలా ఉంటున్న కారణాన్ని బట్టి సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళలేదు, ఆయనను దర్శించటానికి వెళ్ళలేదు. కానీ ఆయన విషయంలో మాత్రము సమూయేలు దుఃఖిస్తూ ఉన్నాడు. సమూయేలు మాత్రమే కాదు ప్రియ సంగమా, గమనించాలి. మరియు తాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఎందుకు? ఇశ్రాయేలీల మీద రాజుగా ఉంచినందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. ఇదే మాట ఆదికాండలో మనము చూస్తాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా హృదయములో నొచ్చుకొనెను, పశ్చాత్తాపపడెను అనే మాట మనం చూస్తాం. కారణం ఏంటయ్యా అంటే తన స్వహస్తాలతో నిర్మాణము చేయబడినటువంటి మానవాళి
తన రూపములో రూపించబడిన మానవాళి దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ, ఘోరముగా పాపము చేస్తూ జీవిస్తున్నటువంటి ప్రజల్ని చూసినప్పుడు యెహోవా తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎంత ఘోరము చూడండి ప్రియులారా. అక్కడ ఆదికాండంలో ప్రజలను భూమి మీద చేసినందుకు, మానవులను తన స్వరూపంలో తయారు చేసుకున్నందుకు వారు ఘోరమైన పాపంలో ఉంటూ ఉండటాన్ని బట్టి చూసిన దేవుడు తన హృదయంలో నొచ్చుకొని దుఃఖాక్రాంతుడయ్యాడు. ఈరోజు ఈ మాటలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీల మీద తనను రాజుగా నిర్ణయించుకున్నందుకు, తనను రాజుగా నిలబెట్టుకున్నందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు. న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఉన్న, దీర్ఘదర్శిగా ఉన్న సమూయేలు దుఃఖాక్రాంతుడవుతున్నాడు సౌలు విషయంలో. అటు యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా దేవుడు కూడా పశ్చాత్తాపపడుతున్నట్లుగా ఈ మాటల్ని బట్టి మనము చదువుతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన నామమును బట్టి పిలువబడుతున్న నీవు నేను, ఆయనను బట్టి ఆశీర్వాదాలు పొందుకుంటున్న నీవు నేను ఆలోచించవలసిన విషయం, మనల్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి, మన పద్ధతిని బట్టి, మనము తీర్పు తీరుస్తున్న తీర్పులను బట్టి, మనం ప్రవర్తిస్తున్న ఆ న్యాయమైన ప్రవర్తనను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా పశ్చాత్తాపపడుతున్నాడా? దేవుని సేవకుడైన కాపరి, ఆ దినాల్లో ప్రవక్తలు ఉన్నారు, ఆ దినాల్లో న్యాయాధిపతులు ఉన్నారు. ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంఘానికి కాపరి, దైవజనుడు. అయితే ఆ దైవజనుడు మన విషయంలో సంతోషిస్తున్నాడా? మన కుటుంబాన్ని దర్శించటానికి దైవజనుడు ఆతృత కలిగి ఉన్నాడా? అయ్యో, ఆ కుటుంబంలో న్యాయము కనుమరుగైపోయింది, ఆ కుటుంబంలో న్యాయమే లేదు, ఆ కుటుంబంలో నీతి కార్యాలు లేవు, ఆ కుటుంబంలో దేవుని చిత్తము జరిగించడం లేదు, ఆ కుటుంబము దేవునికి అయాసకరముగా ఉన్నది, నామకార్థముగా భక్తి చేస్తుంది అని నీ కుటుంబానికి వచ్చే విషయంలో కాపరి సంతోషంగా ఉన్నాడా? లేదా సమూయేలు ఏ విధముగా అయితే సౌలు దగ్గరికి వెళ్ళటానికి, దర్శించడానికి వెళ్లకుండా ఉన్నాడో, ఈరోజు ఒక కాపరి కూడా నీ దగ్గరికి రావటానికి మనసు ఒప్పుకోకుండా దూరంగా ఉన్నాడేమో. నీ ప్రవర్తనను బట్టే, నీ మాటను బట్టే, నీ తీర్పులను బట్టే, నీ అన్యాయమును అక్రమమును బట్టే దైవజనుడు నీ ఇంటికి రావటానికి, నీ దగ్గరికి రావటానికి మనసు నొచ్చుకుంటున్నాడేమో. ఆలోచించు, నీ మనస్సాక్షిని బట్టి పరిశీలించుకో, నిన్ను నీవు దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకో. అంత మాత్రమే కాదు కానీ యెహోవా దేవుడు కూడా నిన్ను పిలుచుకున్నందుకై, ఆయన నామాన్ని బట్టి నీవు పిలువబడుతున్నందుకై నీ విషయములో ఆయన దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడేమో, నీ విషయములో ఆయన బాధపడుతున్నాడేమో. ప్రియులారా, నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయావు. దేవుని చిత్తాన్ని జరిగించటం లేదు. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నీతి న్యాయములు కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తమును మాత్రమే జరిగించాలి. సౌలు దేవుని చిత్తములో నుండి వెళ్ళిపోయాడు. సౌలు ప్రవర్తన మారిపోయింది. ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకుంటే తన ప్రవర్తన మార్చుకున్నాడు, తన పద్ధతుల్ని మార్చుకున్నాడు. అందుకని సమూయేలు ఆయన దగ్గరికి వెళ్ళటం మానేశాడు. దేవుడు కూడా ఆయన విషయంలో దుఃఖాక్రాంతుడయ్యాడు. 9వ అధ్యాయము 17వ వచనమును మనం చదువుకుందాం. ఇక్కడనే సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనమును మనము ధ్యానించుకుందాం. సౌలు సమూయేలునకు కనబడగానే, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. ఆ దినాన సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించవలసి వచ్చినప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా అంటున్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను. అప్పుడు సౌలు ఏమంటున్నాడు చూడండి, 21వ వచనంలో. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావా? నేను పిలువబడినటువంటి ఆ దినాలలో సౌలుకు ఎంత వినయము, ఎంత విధేయత, ఎంత తగ్గింపు కనబడుతుందో చూడండి ప్రియులారా.
నేను స్వల్పమైన వాడిని, అల్పుడను, నా గోత్రమేంటి, నేనేంటి అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. తనను తాను అల్పుడుగా ఎంచుకుంటున్నాడు. ప్రియులారా, తాను అభిషేకించబడుతున్నటువంటి ఆ సమయంలో తన తగ్గింపు, తన ప్రవర్తన, తన జీవితం ఎలా ఉన్నదో, తాను రాజు అయిన తర్వాత దేవుని చిత్తంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. పాపభూయిష్టమైనటువంటి లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఒక రాజై ఉండి కూడా చేయవలసిన కార్యములు చేస్తూ దేవుని నామాన్ని గణపరచవలసిన ఈ వ్యక్తి, దేవుని చిత్తానికి లోబడవలసిన ఈ వ్యక్తి దేవుని నామాన్ని అవమానపరుస్తూ గణపరచకుండా దేవుని చిత్తములో నుండి బయటికి వచ్చినటువంటి సౌలు రాజు. ప్రియ సంగమా, ఈ మాటని బట్టి మనము గమనిస్తున్నాం. ఈ విషయాన్ని బట్టి సౌలు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇలా జీవిస్తున్నాడు. అందుకని సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళటము మానివేశాడు. కానీ ఆయన విషయంలో దుఃఖాన్ని కలిగి ఉన్నాడు, దుఃఖపడుతూనే ఉన్నాడు. అదే సందర్భంలో యెహోవా కూడా ఎందుకు ఈయనను నేను రాజుగా చేశానని పశ్చాత్తాపపడుతున్నట్లుగా ఈ మాటలు మనం గమనిస్తున్నాం. 10వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుందాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగు సెలవిచ్చెను. ప్రియులారా, తనను తాను తగ్గించుకుంటున్నాడు సౌలు, అల్పుడుగా ఎంచుకుంటున్నాడు సౌలు, వినయ విధేయతలు కనపరుస్తున్నాడు సౌలు. అప్పుడు సమూయేలు సౌలును అభిషేకించినప్పుడు అంటున్నాడు, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద, స్వాస్థ్యము అంటే ఇశ్రాయేలీల ప్రజలే స్వాస్థ్యము, యెహోవా దేవుని యొక్క స్వాస్థ్యమే ఇశ్రాయేలీల ప్రజలు, ఆ స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు. 127వ కీర్తనలో మనం చదువుతాం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యం మనం చూస్తాం. ప్రియులారా, స్వాస్థ్యము ఇశ్రాయేలీల ప్రజలు, స్వాస్థ్యము మీద సౌలును అధిపతిగా రాజుగా నియమించినప్పుడు, ఆయన మీదికి అభిషేకం వచ్చినప్పుడు తన భక్తి జీవితంలో సౌలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు, దేవుని చిత్తములో నుంచి బయటికి వెళ్ళిపోయాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినట్లుగా ఈ మాటల్ని బట్టి మనము చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కడవరి దినాల్లో శేషించబడిన గుంపులో ఉన్న నీవు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి నీవు, రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి పిలువబడినటువంటి నీవు, చీకటిలో నుంచి పిలువబడినటువంటి నీవు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయవలసిన నీవు ఎలా ఉన్నావు? ఆ వెలుగును గూర్చిన ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ జీవితము నీకున్నదా? ఆ వెలుగును గూర్చిన ఆ మహిమ నీతో ఉన్నదా? ఆ వెలుగును నువ్వు ప్రచురము చేస్తున్నావా? చీకటిలో ఉన్న వారికి ఆ వెలుగును నువ్వు ప్రచురము చేస్తున్నావా? నీ నీతి క్రియలు, నీ న్యాయమైన ప్రవర్తన ఆ చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నదా, లేదా ఆ చీకటి నిన్ను అలుముకొని ఉన్నదా? నా ప్రియమైన సంగమా, ఈరోజు అనేకులు కూడా చీకటిలో ఉండి వెలుగు వలె ప్రకాశించవలసిన వారు ఆ వెలుగు వలె ప్రకాశించకుండా ఆ చీకటి కమ్ముకున్నప్పుడు ఆ కమ్మబడినటువంటి చీకటిని బట్టి వెలుగును కూడా కప్పివేస్తున్నారేమో. పాపభూయిష్టమైన ఈ లోకంలో నీతి కార్యాలు జరిగించవలసినటువంటి క్రైస్తవుడు, నీతిగా బ్రతకవలసిన క్రైస్తవుడు, న్యాయముగా ప్రవర్తించవలసిన క్రైస్తవుడు, దేవుని కుమారుడు, దేవుని ప్రజ, దేవుని సొత్తైన వారు ఆ చీకట్లో, ఆ చీకటి చేత అలుముకొనబడి ఉన్నారేమో గమనించాలి. ఆయన స్వాస్థ్యము మీదనే అధిపతిగా ఉంచినటువంటి సౌలు మహారాజు పాపములో పడిపోయి దేవుని చిత్తానికి అయాసకరంగా జీవిస్తూ ఉండగా దేవుడు వారి విషయంలో బాధపడుతున్నాడు, పశ్చాత్తాపపడుతున్నాడు. సమూయేలు కూడా దుఃఖాక్రాంతుడయ్యాడు. ఈరోజు నీ విషయంలో, నా విషయంలో ఒకవైపున దైవ సేవకుడు దుఃఖాక్రాంతుడై ఉన్నాడేమో. నేను కాస్తున్న నా గొర్రెల మంద, నేను నడిపిస్తున్న నా గొర్రెల మంద అయ్యో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది, దేవుని చిత్తాన్ని జరిగించట్లేదు, న్యాయం అన్యాయముగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చేశారు అని నీ విషయంలో ఓ దైవ సేవకుడు దుఃఖపడుతున్నాడేమో. అది నీకు ఆశీర్వాదకరము కాదు ప్రియులారా.
యెహోవా దేవుడు కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి వీరిని నడిపిస్తే ఆ చీకటిలో నా కొరకు వెలుగుమయముగా ప్రకాశించవలసిన ఈ వెలుగు దీపం ఈరోజు ఆ చీకటి చేత అలుముకొనబడింది అని యెహోవా కూడా పశ్చాత్తాప పడుతున్నాడేమో. అది నీకు ఆశీర్వాదకరము కాదు ప్రియ సంగమా. ఈ విషయాన్ని నువ్వు గమనించు. సౌలు మహారాజు కూడా అదే జరిగిస్తున్నాడు. ఇక్కడనే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను యెహోవా సమూయేలు అతనిని దర్శింపలేదు, యెహోవా పశ్చాత్తాపపడెను. ఇది ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం ఈ వర్తమానంలో మనం గమనించాలి. ఎందుకు అంటే ప్రియులారా, ఇక్కడ దైవసేవకుడు బాధపడుతున్నాడు, సమూయేలు కూడా బాధపడుతూ యెహోవా దేవుడు కూడా బాధపడుతున్నాడు. కారణం ఏంటంటే సౌలు యొక్క జీవిత విధానము మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, పద్ధతి మారిపోయింది, నడవడిక మారిపోయింది. ఆ స్థానంలోనికి దావీదును రాజుగా తీసుకొని వచ్చాడు. ఎవరయ్యా ఈ దావీదు అంటే, ఈ దావీదు కూడా తన కుటుంబంలోనే అల్పుడైనటువంటి వాడు. తన తండ్రి తనను ఎన్నిక చేయలేదు, తన అన్న తమ్ముళ్ళు తనను ఎన్నిక చేయలేదు. విలువలైనటువంటి స్థానములో ఉన్నటువంటి దావీదు, చిన్నవాడిగా అల్పుడుగా ఉన్నటువంటి దావీదు చిన్న వయసు నుండే దేవుని నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని చిత్తానికి లోబడ్డటువంటి కారణాన్ని బట్టి సౌలు స్థానంలోనికి దావీదును తీసుకుని వచ్చినట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఇందును బట్టి సౌలు తన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇందును బట్టే దావీదు ఆ యొక్క భాగ్యాన్ని పొందుకున్నాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చదువుకుందాం. అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ప్రియులారా, ఈ మాటలన్నిట్లో కూడా మనం చూసినప్పుడు సమూయేలు దగ్గర నుంచి తిరిగి అభిషేకమును దేవుడు తీసేసుకున్నాడు. సౌలు దగ్గర నుంచి దేవుడు అభిషేకాన్ని తీసేసుకొని సమూయేలును పిలిచి ఆ అభిషేకమును ఆ స్వాస్థ్యమును తిరిగి దావీదు మహారాజుకు ఇచ్చినట్లుగా ఈ వృత్తాంతం అంతట్లో కూడా మనం గమనిస్తున్నాం. ప్రియ సంగమా, ఏ దైవజనుడైతే రాజును అభిషేకించాడో తిరిగి అదే దైవజనుడు ఆ రాజు మీద ఉన్న అభిషేకాన్ని తీసేసి మరో క్రొత్త వ్యక్తికి అనగా దావీదు మీదికి పంపించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. దురాత్మ సౌలు మీదికి ఆవరించినట్లుగా మనము చూస్తున్నాం. దురాత్మ చేత సౌలు పీడింపబడుతున్న ప్రతిసారి దావీదు అక్కడికి వచ్చి ఆయన దేవుని గణపరుస్తూ ఆయన సితార వాయిస్తూ ఉండగా, ఆయన నాట్యములు వాయిస్తూ ఉండగా సౌలు ప్రశాంతతను పొందుకున్నట్లుగా, ఆత్మీయతను పొందుకున్నట్లుగా, సమాధానాన్ని పొందుకున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. దేవుని చిత్తాన్ని జరిగించే ప్రతి క్రైస్తవుడు దురాత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదలను కలుగచేస్తాడు. దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క చిత్తములో నుండి వెళ్ళిన వారికి తిరిగి సమాధానమును అనుగ్రహించి దేవుని చిత్తంలోనికి నడిపించగలుగుతాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని చిత్తము జరిగించే విషయంలో ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని నిలబెడతాడు. దావీదు తీసుకున్న నిర్ణయం, ఇదిగో నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అన్నాడు. ఆ విషయంలోనే ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అన్న దావీదు విషయంలో అంతము వరకు ఆ మాటకు లోబడ్డ కారణాన్ని బట్టి దేవుడు దావీదును ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, అలా ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళి దావీదు ఒక్క బత్షెబ విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ కూడా పాపము చేయలేదు. బత్షెబ విషయంలో చేసిన పాపాన్ని బట్టి దావీదు ఎంతగానో ప్రయాశ్చితపడ్డాడు, ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు. కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగాడు, తన మనసు మార్చుకున్నాడు, నూతనమైన మనసును పొందుకున్నాడు. ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా దావీదు పాపము చేసినట్లుగా మనము చూడము. అయితే ప్రియులారా, చిన్ననాటి నుండే, చిన్న వయసు నుండే దేవుని చిత్తానికి లోబడ్డటువంటి దావీదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డటువంటి దావీదు ఏ భ్రష్టత్వంలో అయితే వెళ్ళిపోయాడో సౌలు,
ఆ సౌలు స్థానంలోనికి వెళ్ళి దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూస్తూ ఉంటాం. ఈరోజు సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడేమో. ఆధ్యాత్మికంగా ఆలోచించు సహోదరుడా, ఆత్మీయంగా ఆలోచించు సహోదరి. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చాడేమో, దేవుడు నీకు ఒక పని అప్పగించాడేమో, దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడేమో, దేవుడు నీకు ఒక చక్కటి ఆధిక్యతనిచ్చాడేమో. ఆ విషయాన్ని బట్టి నీవు దిగజారిపోకుండా, పడిపోకుండా దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించే వారిగా ఉండాలి. ఆయన స్వాస్థ్యమైన ఆయన సంఘము మీద, ఆయన స్వాస్థ్యమైన కుటుంబము మీద, ఆయన స్వాస్థ్యమైన ప్రజల మీద నిన్నొక నాయకుడిగా పెట్టాడేమో, నిన్నొక అధికారిగా పెట్టాడేమో, నిన్నొక ప్రధానమైన వ్యక్తిగా పెట్టాడేమో. ఆ విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించటానికి నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. దేవుని వశంలోనికి రా, ఆయన చిత్తాన్ని జరిగించు. అప్పుడు నీవు ఆశీర్వాదాలు పొందుకుంటావు, దీవెనకరముగా ఉంటావు. నిన్ను బట్టి అనేకులు దీవెన పొందుకుంటారు, నిన్ను బట్టి అనేకులు దేవుని నామాన్ని ఘనపరుస్తారు. ఇక్కడ సౌలు విషయంలో మనం అది చూడట్లేదు, కానీ దావీదు విషయంలో చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని జరిగించడానికి తనను తాను సమర్పించుకున్నప్పుడు చిన్న వయసు నుండే ఆయనను దేవుని ఆరాధిస్తున్న విషయాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధి పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు ఆయనను రాజుగా అభిషేకించాడు. ఆయన అదే ఆసక్తితో ముందుకు సాగుతూ ఉండగా అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. కానీ సౌలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి ఆయన విషయంలో దేవుని చిత్తము నెరవేర్చబడలేదు. తన శేషించబడిన ప్రజలు, తన యొక్క స్వాస్థ్యము, ఆ ప్రజలను పరిశుద్ధత వైపు, భక్తి వైపు, ప్రార్థన వైపు, విశ్వాసము వైపు నడిపించవలసిన అధికారి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే ఆయన ఊరుకునే దేవుడు కాదు. ప్రియ సంగమా, ఈరోజు ఆయన శేషించిన గుంపుకు, ఆయన ప్రజలకు ఒక నాయకుడిగా, ఒక అధికారిగా, ఒక మంచి వ్యక్తిగా, ఎన్నిక చేయబడిన వ్యక్తిగా ఉన్న నీవు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతే నిన్ను బట్టి చూసి ఊరుకునే దేవుడు కాదు. సౌలు ఏ రీతిగా అయితే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి తన రాజ్యాన్ని వదులుకొని, తన అధికారాన్ని వదులుకొని దిగజారిపోయాడు, ప్రతి క్రైస్తవుడు అలాగే వెళ్ళవలసి ఉన్నదని ఈ వర్తమానంలో మనము చూస్తున్నాం. సౌలు విషయంలో దైవ సేవకుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు పశ్చాత్తాపపడుతున్నాడు. నీ విషయంలో, నా విషయంలో దేవుని చిత్తము జరిగించబడినప్పుడు, నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు నీ విషయంలో, నా విషయంలో ఒక దైవ సేవకుడు కూడా బాధపడుతున్నాడేమో, దేవుడు కూడా పశ్చాత్తాపపడుతున్నాడేమో. ఈరోజే నీ మొదటి క్రియలు నువ్వు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను పిలుచున్న కారణాన్ని బట్టి, ఆయన నిన్ను అభిషేకించినప్పుడు, నిన్ను ఎన్నిక చేసుకున్నప్పుడు, ఏర్పాటు చేసుకున్నప్పుడు సౌలు ఏ రీతిగా అయితే నేను బెన్యామీయుడను కానా, నా గోత్రము అల్పమైనది కాదా, స్వల్పమైనది కాదా అని ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో, ఆ మొదట్లో నీకుండిన ఆ నీతి క్రియలు, మొదట్లో పిలువబడినప్పుడు నీకుండిన ఆ క్రియలను బట్టి నీ భక్తి జీవితం కూడా కలిగి ఉండాలని, తిరిగి ఆ యొక్క ఆధిక్యతను నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉండగా ఆయన చిత్తానికి నువ్వు లోబడాలని కోరుకున్నట్లయితే కళ్ళు మూసుకుంటారా, ప్రార్థన చేసుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అవును ప్రభువా, తండ్రి, సౌలు గారు ఎన్నిక చేయబడ్డప్పుడు, రాజుగా అభిషేకించబడ్డప్పుడు ప్రభువా ఎంత తగ్గించుకున్నాడో, ఎంత వినయము విధేయత కలిగి ఉన్నాడో, తను రాజు అయిన తర్వాత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినట్లు మేము చూస్తున్నాం. ఆయన భ్రష్టుడిగా ఉన్నప్పుడు, మీ చిత్తానికి అయాసకరంగా జీవించినప్పుడు సమూయేలు దైవజనుడు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, దుఃఖాక్రాంతుడయ్యాడు. మీరు కూడా పశ్చాత్తాపపడ్డట్లుగా, ఎందుకు నా ప్రజల మీద ఈయనను అధికారిగా చేశానా, అధిపతిగా చేశానా, ఈయనను రాజుగా నిర్ణయించానని పశ్చాత్తాపపడ్డట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. తిరిగి ఆ స్థానంలోనికి మీ చిత్తాన్ని జరిగించిన దావీదుని మీరు కూర్చొని పెట్టినట్లుగా మేము చూస్తున్నాం. ఈరోజు ప్రభువా, ఈ వాక్యం విన్న మేమందరము కూడా మేము నాయనా మీ చిత్తాన్ని జరిగించే వారిగా ఉండటానికి మీ కృప దయచేయండి. మీ చిత్తానుసారంగా జీవిస్తూ, మీ చిత్తాన్ని జరిగిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ ఉండే బిడ్డలుగా మమ్మల్ని మీరు నిలబెట్టుకోనండి. మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి, మాకిచ్చిన ఆధిక్యతను బట్టి మేము నమ్మకముగా ఉంటూ మీ చిత్తాన్ని జరిగిస్తూ మిమ్మల్ని మహిమపరిచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ, వారిని కుటుంబాలను మీరు దీవించమని
సకల ఆశీర్వాదములను సర్వ సమృద్ధిని దయచేయమని మీరు ఆకడ పర్యంతరముగా మీ దీవెనలు అనుగ్రహించమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.